హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి సంబంధించి కొత్త పథకాల యొక్క లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మహిళలకు కొత్త ప్రభుత్వ కానుక ఇక నేరుగా అకౌంట్లోకే డబ్బులు అయితే పడబోతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి బంపర్ విక్టరీ అయితే సాధించిన నేపథ్యంలో ఇక 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అఖండ విజయాన్ని అయితే నమోదు చేసింది. అలాగే ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 స్థానాల్లోనే సరిపెట్టుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తన మంత్రివర్గ సహచరులతో ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. అధికారంలోకి వచ్చి రాగానే పరిపాలనపై దృష్టి సారించడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలనేవి చేపడుతున్నారు. ఇక జూన్ 13న చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికారం తీసుకున్న వెంటనే ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టనున్నారు. సీఎం ఈ మేరకు ఏపీ మహిళలకు సంబంధించి నెల తిరిగేలోపు తీపి కబరైతే అందించబోతున్నట్లుగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలు తూచా తప్పకుండా తీర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఇక త్వరగా స్కీమ్స్ అమలు జరగాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే స్త్రీ నిధి క్రింద 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళలకు సంబంధించి నెలకు 1500 అయితే జమ చేయబోతున్నట్లుగా సన్నాలైతే ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు నెల ఉచితంగా ఇచ్చే ఈ 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అధికారం చేపట్టి ఒక నెల తిరిగేలోపే మహిళల అకౌంట్లో ఈ డబ్బు పడేలా చర్యలు అనేవి తీసుకోబోతున్నట్లుగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక మరోవైపు నిరుద్యోగులపై కూడా సీఎం ఫోకస్ అయితే పెట్టారని తెలుస్తోంది. బాధ్యతలు తీసుకున్న వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెట్టబోతున్నారు. ఇక ఈ ఏడాది వేలాది పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేలా అయితే చర్యలు అనేవి తీసుకుంటున్నట్లుగా మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. ఇక టీడీపీ తమ మిత్రపక్ష పార్టీలైన జనసేన, బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం సత్తా ఏంటో చూపించాలని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు అండ్ టీం అయితే ఇక తగు పథకాలకి సంబంధించిన ఇంప్లిమెంట్స్ కోసం అయితే చర్యలు అనేవి తీసుకోబోతున్నట్లుగా మనకైతే లేటెస్ట్ ఇంపార్టెంట్ సమాచారం.